ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. ఈ యొక్క యథార్థమైన పరిచర్యలో మీ వంతుగా సహకారులుగా ఉంటూ ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు. దేవుని కనుదృష్టి ఉన్న పరిచర్యలో మీ కష్టార్జితాన్ని వెతకండి, నూరంతల ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటారు. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అన్నట్లుగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించండి, దైవ దీవెనలను పొందండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట వినగానే నిజంగా ఎంతో బలం కలిగిందండి. అవును కదా. మరి నాకైతే బలం కలగడమే కాదు, హృదయం నిండా సంతోషం వచ్చింది. మరి ఈరోజు సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు మనవే కదా. ఒక్కొక్కసారి కృంగి లేవలేక, అరే నా బ్రతుకును, నా పరిస్థితులను ఎవరు కడతారు అనేటువంటి ఒక తలంపు మనల్ని వేధిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనము సొమ్మసిల్లిన వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఈరోజు అలాంటి స్థితిలో నిలబడ్డావా? ఈరోజు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానము ప్రియ సహోదరి సహోదరుడా, బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉంటే నీకు బలాన్ని ఇస్తానంటూ ఉన్నాడు, బలపరుస్తానంటూ ఉన్నాడు. నిన్ను తిరిగి మరలా శాంతి సమాధానముతో నిన్ను కడతానని దేవుడు శుభ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొమ్మసిల్లిన పరిస్థితుల్లో, నీ దిక్కుతోచని అంధకారము వంటి వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవలసిన అవసరత లేదు. నువ్వు పడిపోవలసిన, నువ్వు కుమిలిపోవలసిన, నువ్వు చింతించవలసిన అవసరత ఇక మీదట లేదు. ఎందుకంటే బలమిచ్చే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. బలమిచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు, నీ పరిస్థితులు అన్నిటినీ తన స్వహస్తాలతో కట్టేటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీ తరపున పని చేస్తూ ఉన్నాడు. నీ కార్యాన్ని సఫలము చేయడానికి నీకంటే ముందుగా, నీకంటే శ్రద్ధగా, నీకంటే ఎంతో ఉన్నతంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నమ్ముదాం. సొమ్మసిల్లిపోతే, ఇక నాకు సమాధానం లేదు అని అనుకుంటూ ఉంటే, ఇక నా పరిస్థితులకు ఇక దారి లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న శుభ వర్తమానం ఇది. అమ్మా, సొమ్మసిల్లిపోయావా? అయ్యా, సొమ్మసిల్లిపోయావా? లేదు, నీ పక్షాన్ని నేనున్నాను, నీకు బలం ఇస్తాను, నీకు ఆదరణ ఇస్తాను. మరి ముఖ్యంగా నువ్వు ఎక్కడ సొమ్మసిల్లావో ఆ పరిస్థితిలో నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా. మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి బలపరచబడదాం. సొమ్మసిల్లిన మన ప్రాణాలను తెప్పరిల్ల చేసుకుందాం. ఆయనను పట్టుకుందాం. అయా, బలమిచ్చే దేవా, ఆదుకునే దేవా, హక్కున చేర్చుకునే దేవా, నా కార్యమును సఫలము చేస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానము నాదే. నా కోసం నా దేవుడు నా పరిస్థితిని ఎరిగి నాతో మాట్లాడారు. ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి నేను బలము పొందుకుంటాను, నేను విజయాన్ని పొందుకుంటాను అని ఎవరైతే ఈ యొక్క వాగ్దానమును మరి తమ జీవితాలలో నెరవేర్చుకోవడానికి తీర్మానం చేసుకున్నారో వారి పట్ల దేవుడి వాగ్దానమును నెరవేర్చును గాక. హల్లెలూయా. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అయ్యా,
ఎంతోమంది నాయన ఈ రోజును చూడలేకపోయారు, నశించిపోయారు, గతించిపోయారు. మేమైతే ఉచితమైన మీ కృపను బట్టి ఈ రోజున చూడగలుగుతున్నాం. అయా మా సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో బలమిచ్చిన దేవా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అయా మీరిచ్చిన వాగ్దానమును బట్టి అయా సంతోషిస్తూ, ఈ వాగ్దానం నా కోసమే నా దేవుడు నాకు బలము కలుగ నియమించాడు, ఆ బలాన్ని నేను పొందుకుంటాను, నేను తెప్పరిల్లుతాను, నా పరిస్థితులను అన్నిటిని నా దేవుడు కడతాడు అని ఎవరు నమ్మారో విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ పరిచయకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఇంకా మీ నామంలో అనేకులను నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వ. అనేకులు ఈ పరిచర్యలో ప్రవ్వ అయా తమ కష్టార్జితాన్ని విత్తి ఫలిస్తున్నారు. ఇంకా అనేకులు ప్రవ్వ ముందుకు రావడానికి కృప చూపించండి అయా. చేసిన ప్రార్థనలు అన్నిటికీ దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా, బలమైన వర్తమానము, బలపడ్డారని నమ్ముతున్నాము. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా షేర్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు తెలియపరచండి. మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క నడిపింపుతో దేవుని సన్నిధిలో ప్రార్థించి మీరు ప్రేరేపణ కలిగిన ఎడలి పరిచర్యలు విత్తడానికి ముందుకు రండి, సహకరించండి. యథార్థమైన పరిచర్యలు విత్తితే మీ కష్టార్జితాన్ని మీరు పొందుకుంటారు, తిరిగి నూరంతలు పొందుకుంటారు. దేవుని ఆశీర్వాదాలు మీరు తప్పక అనుభవిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.